Shalom Aleichem. Shalom Aleichem. Shalom Aleichem. Topic for today is tomb or temple. Tomb or temple. సమాధి వలె ఉన్నావా లేదా ఒక ఆలయం వలె ఉన్నావా? Tomb or temple. The text is from the Gospel according to St. Matthew, chapter 23, verse 27 and 28. అయ్యో వేషధారణ శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నం కొట్టిన సమాధాన పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును కానీ లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతో నిండి ఉన్నది. అలాగే మీరు వెలుపల మనుషులకు నీతిమంతులుగా అనగపడుతున్నారు కానీ లోపల వేషధారణతోనూ అక్రమతోనూ నిండి ఉన్నారు. యేసుక్రీస్తులో జీవించకాల శాస్త్ర పరిసయ్యులకు వేషధారణ ఖండించినాడు. ఈ 23వ అధ్యాయంలో 7 రకములు మీకు శ్రమ అని 7 విషయాలు ప్రభు చెప్పాడు. వాళ్ళు ఎలా ఉన్నారనగా దే ఆర్ లైక్ వైట్ వాష్ టూమ్, సున్నం కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. బయటికి ఎంత అలంకారంగా ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి, కానీ ఆ సమాధి లోపల గమనిస్తే లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషంతో నిండి ఉన్నది. సమాధులు అంతే కదండి, ఎంత పాలరాయితో కట్టించుకున్నా ఎంత చేసినా లోపల ఏమున్నది? కుళ్ళిపోయిన ఎముకలు, డెడ్ బాడీ. మరణించిన వారి శవం అందులో ఉంటుంది. కుళ్ళిపోయిన తర్వాత ఎముకలు మిగిలి ఉంటాయి. కానీ ఆ సమాధి బయట గమనించినప్పుడు ఎంతో చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది. This speaks the spiritual condition of the scribes and Pharisees. శాస్త్ర పరిశీలక ఆత్మీయ స్థితిగతులను ప్రభు చూపిస్తున్నాడు. అవుట్వర్డ్ దే వర్ హోలీ అండ్ క్లీన్. బయటకు చాలా పరిశుద్ధంగా, చాలా వారు శుచిగా కనిపిస్తున్నారు, శుభ్రంగా కనిపిస్తున్నారు. బట్ ఇన్సైడ్ దే వర్ స్పిరిచువల్లీ డెడ్. ఆత్మీయంగా వారు చచ్చిన వారి వలె ఉన్నారు. దే ఆర్ స్పిరిచువల్లీ డెడ్. ఆత్మీయంగా చచ్చిన వారు కానీ వెలుపట ఎలా శృంగారంగా కనిపిస్తాయో వారి జీవితాలు వెలుపడికి ఆకర్షణీయంగా, శృంగారంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా, శుభ్రమైనగా కనిపిస్తున్నాయి. కానీ లోపలంతా కూడా వాక్యమును గమనించినప్పుడు లోపల వేషధారణతోనూ అక్రమంతోనూ నిండి ఉన్నది. వారు మనుషులకు నీతిమంతులుగా కనబడుతున్నారు కానీ అనగా దేవునితో సరైన సంబంధాలు కలిగిన వారు వలె ఉన్నట్టుగా కనిపిస్తున్నారు. బట్ దే హ్యాడ్ నో రైట్ రిలేషన్షిప్ విత్ గాడ్. కానీ దేవునితో వరకు యాక్సెస్ ఉన్నది, దేవునితో మా సంబంధ బాంధవ్యాలు ఉన్నవి అనే రీతిగా బయటకు కనిపిస్తున్నారు కానీ ఇన్సైడ్ దే హ్యాడ్ నో రిలేషన్షిప్ విత్ గాడ్. దే హ్యాడ్ నో ఫెలోషిప్ విత్ గాడ్. బయటికి మంచివారే కానీ లోపల బహు దుర్మార్గులుగా ఉన్నవారు ఈరోజు మనకు కనిపిస్తారు. అక్రమముతో వేషధారణ, అక్రమం. వారు మాట్లాడే మాటలకు వారి చేతులకు పొంతనం ఉండదు. వారు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. అవన్నీ కూడా అందులో రాయబడి ఉన్నాయి. దే ఆర్ నాట్ గుడ్ బట్ అపియర్ టు బి గుడ్. కాబట్టి మనుషులకు కనపడాలని వారు జీవిస్తున్నారు, అంతేగాని దే నెగ్లెక్టెడ్ వాట్ గాడ్ కుడ్ సీ.
దేవుడు ఏదో అంతరంగాన్ని చూస్తున్న విషయాన్ని వారు విస్మరించారు. వారు సమూయేలు ప్రవక్త యెషయా కుమార్ దగ్గర పోయాడు, మధురవాణి చూశాడు. అతన్ని అవుట్వర్డ్ అపియరెన్స్ చూసి చాలా ఆకర్షితుడయ్యాడు. దేవుడు ఏర్పరచుకోవాలి, ఇతడే. కానీ అన్నాడు దేవుడు, మనుషులు పై రూపాన్ని చూస్తాడు కానీ దేవుడు హృదయం లక్ష్య పెట్టే దేవుడు. దేవుడు అంతరంగాన్ని చూస్తాడు, నా బాహ్య వేషాన్ని చూడరండి. God sees our innermost being, whether we are right or not, whether holy or not, whether pious or not, whether good or not, God will see. కాబట్టి నీవు ఈనాడు పరిశీలన చేసుకోవాలి. ఒక సమాధి వలె ఉన్నావా, లేదా ఒక ఆలయంలో ఉన్నారా? 1 కొరింథీ పత్రిక 3:16 మీరు దేవునికి ఆలయమై ఉన్నారు, పరిశుద్ధాత్మ దేవుడు మీరు నివసిస్తున్న మీరు ఎరగరా? యు ఆర్ ది టెంపుల్ ఆఫ్ ద లివింగ్ గాడ్. యు ఆర్ సపోజ్ టు లివ్ లైక్ ఎ టెంపుల్ ఫర్ ది హోలీ స్పిరిట్. జీవము గల దేవుని ఆలయముగా ఉన్నావా, లేక సమాజం వలె ఉన్నావా? పరిశీలన చేసుకుందాం. జీవముల దేవునికి నువ్వుని ఆలయం ఉన్న గ్రహించుకొని, పరిశుద్ధాత్మ దేవుని హృదయాలు నిలయాలు ఉన్న గ్రహించుకొని మనం పరిశుద్ధమైన దేవాలయం ఒకటికి మనం ప్రయాసపడదాం. అటు కృప దేవుడు దయచేయను గాక. ఆమేన్. స్తుతికి పాత్ర మహోన్నతుడా, మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. సమాధి వలె ఉన్నామా, ఆలయం వలె ఉన్నామా ఒకసారి పరీక్షించుకొని మా తండ్రి. జీవం గల దేవునికి ఆలయం ఉన్నాం గ్రహించుకో, ఆలయం వలె ఉంటాక ప్రభువా మీ సహాయం దయచేయండి. మీరు అంతరంగా చూసే దేవుడు కాబట్టి నైనా, అంతరిందును పరీక్షించే దేవుడు మీరు కాబట్టి, పరిశోధించే దేవుడు కాబట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మా తండ్రి. నిలబడ బయట ఒకే రీతిగా ఉంటుంది తండ్రి. ఆత్మ సహాయత దయచేసి విజ్ఞాపన చేస్తూ వాక్యం వింటున్న ప్రతిబింబం దర్శించి దయమిస్తామని యేసయ్య నామములో ప్రార్థించి వేడుకొస్తున్నాము తండ్రి. ఆమేన్. మా తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క అన్యోన్య సహవాసము మనందరికీ, ప్రేమించు వారందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమేన్.